దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 133. అలా సూర్య చెయ్యి అనుకోకుండా క్రాంతి బ్లౌజ్ మీద పడుతుంది. ఆ క్షణాన క్రాంతి ఫాస్ట్‌గా అడుగులు వేసి ముందుకు వెళ్ళబోతుండగా, క్రాంతి వెనక పార్ట్ బ్లౌజ్ మొత్తం చినిగి సూర్య కళ్ళకి బ్రా కనిపిస్తుంటుంది. ఆ సంఘటనకి ఆత్మగౌరవం కలిగిన క్రాంతి హృదయం ముక్కలవుతుంటే ఆటోమేటిక్గా తన చేతిలో ఉన్న ఫైల్ జారి కింద పడుతుంది. అనుకోకుండా జరిగిన పరిణామానికి సూర్య కూడా షాక్ అవుతుంటాడు. ఆత్మగౌరవం ఉన్న క్రాంతి టక్కున ముందలకు తిరిగి కోపంగా సూర్యాని కొట్టడానికి చెయ్యిని లేపి సూర్య చెంప మీదకి తీసుకొస్తుంది. దెబ్బ పడబోతుందనే ఆలోచనతో సూర్య కళ్ళు మూసుకుంటాడు. కానీ క్రాంతి చెయ్యి సూర్య చెంప దగ్గరికి వచ్చి కష్టంగా ఆగిపోతుంది. సూర్య ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి చూసేసరికి క్రాంతి చెయ్యి అక్కడి వరకే ఆగిపోవటం చూస్తుంటాడు. క్రాంతి ఏడుస్తూ చెయ్యిని వెనక్కి తీసుకుంటుంది. బ్లౌజ్ వెనక పార్ట్ మొత్తం చినిగిపోవడంతో తన షోల్డర్ మీద నుంచి జాకెట్ జారిపోతుంటుంది. ఆ విషయం క్రాంతికే కాకుండా సూర్యకు కూడా అర్థమవుతూ తన పరిస్థితికి బాధపడుతుంటాడు. క్రాంతి టక్కున రెండు భుజాల మీద ఇంటూ షేపులో బ్లౌజ్ జారకుండా రెండు చేతులు పెట్టుకొని వెనుకగా అడుగులు వేస్తూ గోడ దగ్గరికి వెళ్ళి ఆనుకొని ఏడుస్తుంటుంది. అలా ఏడుస్తూనే గోడ దగ్గర కింద కూలబడిపోయి కూర్చొని ఒక పరాయి మగవాడి ముందు జరిగిన అవమానానికి కుమిలిపోతుంటుంది. తను అలా ఏడుస్తుంటే సూర్య బాధగా చూస్తూ తన దగ్గరికి వచ్చి కిందికి వంగి తన రెండు షోల్డర్స్ పట్టుకొని పైకి లే క్రాంతి అంటాడు. అప్పటికే క్రాంతి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిపోయి కళ్ళు పైకి ఎత్తి కోపంగా చూస్తుంటుంది. సూర్య ఆ కోపాన్ని చూసి ఇంకా బాధపడుతూ ప్లీజ్ క్రాంతి పైకి లే అంటూ తనని అలాగే పట్టుకొని పైకి లేపుతాడు. ఎక్కడ తన బ్లౌజు జారుతుందనే భయంతో క్రాంతి ఆ బ్లౌజ్ని గట్టిగా పట్టుకొని తన మానాన్ని కాపాడుకుంటూ ఏడుస్తూ నిలబడుతుంది. సూర్య తన సూట్ విప్పి క్రాంతి వెనక నుండి కప్పి ముందు ఈ సూట్ వేసుకో క్రాంతి అంటాడు. కానీ క్రాంతికి అదంతా అవమానంగా అనిపిస్తూ మనసుకు తగిలిన గాయంతో ఏడుస్తుంటుంది. ప్లీజ్ క్రాంతి ముందు వేసుకో అంటూ సూట్ని తన వెనుక నుండి తగిలిచ్చి పక్కకు తిరుగుతాడు. దాంతో క్రాంతి ఏడుస్తూనే ఆ సూట్ వేసుకొని తన శరీరాన్ని కాపాడుకుంటుంది. తను వేసుకుందని నిర్ధారించుకున్న తర్వాత సూర్య తన వైపు తిరిగి ఇంకా ఏడుస్తూనే ఉన్న తనని బాధగా చూస్తూ నిజం చెప్తున్నాను క్రాంతి, ఇది నేను కావాలని చేయలేదు, పొరపాటుగా జరిగిపోయింది అని ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేస్తాడు. క్యాబ్ రాగానే ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకో అంటాడు. కానీ క్రాంతి జరిగిన అవమానానికి ఏమీ మాట్లాడలేక ఏడుస్తుంటుంది. అంతలోనే క్యాబ్ చేరుకుంటుంది. క్యాబ్ వచ్చింది క్రాంతి, స్టాప్ వచ్చి నేను ఇలా చూడకముందే వెళ్ళి క్యాబ్లో కూర్చో అంటాడు. బయట సెక్యూరిటీ ఉన్నాడు, ఇలా నన్ను మీ సూట్తో చూస్తే అని ఒక్కొక్క పదం పలుకుతూ ఏడుస్తుంటుంది. వెంటనే సూర్య సెక్యూరిటీకి ఫోన్ చేసి నువ్వు బయటికి వెళ్ళి నాకు టిఫిన్ తీసుకురా సెక్యూరిటీ అంటాడు. ఓకే సార్, వెంటనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి సెక్యూరిటీ వెళ్ళిపోతాడు. సూర్య సీసీ ఫుటేజ్ దగ్గరికి వచ్చి చెక్ చేస్తూ సెక్యూరిటీ బయటికి వెళ్ళడం, ఇక బయట ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని ఇప్పుడు నిన్ను ఎవరు చూడరు క్రాంతి, త్వరగా వెళ్ళు అంటాడు. కానీ క్రాంతి అవమానాన్ని భరించలేక అడుగులో అడుగులు వేసుకుంటూ వెళ్తుంటుంది. పైగా ఏడ్చి ఏడ్చి తనకు తల కూడా తిరుగుతున్నట్టుగా ఉంటుంది. సూర్య తన పరిస్థితిని గమనించి ఫాస్ట్గా తన దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని నేను తీసుకెళ్తాను పదా అంటాడు. కానీ క్రాంతి విసురుగా సూర్య చేయిని తీసేసి
అక్కడి నుంచి వెళ్తుంటుంది. తన కోపానికి సూర్య బాధపడుతూ తనని వెనుకగా ఫాలో అవుతూ వస్తుంటాడు. క్రాంతి కష్టంగా క్యాబ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. దాదాపు తనతో కలిసి బయటికొచ్చిన సూర్య కూడా క్యాబ్ బయలుదేరి కనుమరుగు అయ్యే వరకు అక్కడే నిలబడి బాధగా లోపలికొస్తాడు. క్యాబిన్‌లోకి చేరుకొని కోపంగా తల రబ్ చేసుకుంటూ, ఛ! అనుకోకుండా నా వల్ల పొరపాటు జరిగింది. పుట్టినరోజు నాడు తనని చాలా బాధపెట్టాను. అసలు తనకి లీవ్ ఇచ్చినా బాగుండేదేమో అని అనుకొని వచ్చి చైర్‌లో కూర్చొని బాధపడుతుంటాడు. క్యాబ్ దిగి ఇంటికి ముందుకు వచ్చిన క్రాంతి డోర్ లాక్ చేసి ఉండడం చూసి, అమ్మ ఊరికి వెళ్ళింది కదా! థాంక్ గాడ్. లేదంటే అమ్మ ముందు చాలా ఇబ్బంది పడేదాన్ని అని అనుకొని తన దగ్గర ఉన్న కీస్‌తో లాక్ ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చి డోర్ వేసుకుంటుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి అద్దం ముందుకొచ్చి అక్కడ జరిగిందంతా గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూనే సూట్ విప్పుతుంది. విప్పిన సూట్‌ని పక్కకు వేసి వెనక్కి తిరిగి వెనక పార్ట్ మొత్తం అద్దంలో చూసుకొని ఇంకా కుమిలిపోతుంటుంది. ఎందుకంటే వెనక పార్ట్ మొత్తం చిరిగిపోయి క్లాత్ వేలాడుతూ తన పుట్టి మచ్చలతో సహా కనిపిస్తూ ఉండేసరికి అదంతా చూశాడని అవమానాన్ని తట్టుకోలేకపోతుంటుంది. కొద్దిసేపటికి చుడీదార్ వేసుకొని బెడ్ మీద పడుకొని అదే విషయాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెడుతుంటుంది. ఇక్కడ సూర్య అదే ఆలోచనతో కూర్చొని ఉండగా భాను అక్కడికొచ్చి, క్రాంతికి హెల్త్ బాలేదంట సార్. అందుకే ఆఫీస్‌కి రాలేకపోతున్నాను అని మెసేజ్ పెట్టింది అని చెప్తుంది. సూర్య కొన్ని క్షణాల మౌనం వహించి, ఓకే అంటాడు. దాంతో భాను వెళ్ళిపోయి తన సీట్‌లోకి వచ్చి కూర్చొని, కొన్ని రోజులుగా గమనిస్తున్నాను. సూర్య సార్, క్రాంతికి మధ్య ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది. అతనికి ఎంత ధైర్యం ఉంటే నిన్ను పని మనిషిగా వాళ్ళింటికి రమ్మంటాడు. ఇంకెప్పుడు నువ్వు ఆ మోహన్ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళకు శ్రేయ. అటువైపుగా వెళ్ళినట్టుగా ఉంటే నీ కాలు విరగ్గొడతాను అంటూ ధర్మ కూతురి మీద సీరియస్ అవుతుంటాడు. నిజమేనండి. రాను రాను ఇది మొండిగా తయారై మనల్ని కూడా బాధ పెడుతుంది. బాబు బాబు అంటూ కలవరిస్తూ పిచ్చిదైపోతుంది. ఇది ఇక్కడే ఉంటే ఇలాగే చేస్తుందండి. త్వరగా తనని అమెరికా పంపుదాం. టికెట్స్ బుక్ చేయండి అంటుంది మల్లిక. ఆల్రెడీ నేను ఆ పనిలోనే ఉన్నాను మల్లిక. మరో 2 రోజుల్లో తన ప్రయాణం. తనకు కావాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టు అని మాట్లాడుతుంటారు. కానీ శ్రేయ ఆ మాటలు వింటూనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చొని పోతుంది. కళ్యాణ్ ఇంట్లో కూర్చొని పెళ్లి వీడియో చూస్తూ కూర్చొని ఉండగా, డాడ్, ఈ సమ్ నాకు అర్థం కావడం లేదు అంటూ చెర్రీ అక్కడికొస్తాడు. ఇప్పుడు కూడా నా దగ్గరికి వస్తావేంటి చెర్రీ? మీ మైతు మిస్‌తో హోంవర్క్ చేయించుకోవచ్చు కదా అంటాడు కావాలని. నో డాడ్, తను మైతో మిస్సే కావచ్చు. కానీ నేనెప్పుడూ తన హెల్ప్ తీసుకోను అంటాడు మొండిగా. ఇలా ఎన్నాలని మీ అమ్మతో కలవకుండా దూరంగా ఉంటావు అని అడుగుతాడు చెర్రీని ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ. తను మా అమ్మ కాదు, మైతో మిస్ మాత్రమే అంటాడు హైబ్రిడ్ బాయ్. చెర్రీకి పాలు తాగించడం కోసం పాల గ్లాస్తో మైథిలి ఆ మాటలు వింటూ దగ్గరికొచ్చి, కొన్నాళ్ళు ఇలాగే మీ అయ్య సాధించాడు. ఇప్పుడు నువ్వు నన్ను సాధిస్తున్నావురా. ఎంతైనా మెంటలోడివి, పుత్రరత్నానివి కదా! భలే నిరూపించుకుంటున్నావు అంటుంది కోపంగా. చూసారా డాడ్, మీ ముందే నాతో ఎలా మాట్లాడుతుందో అని కంప్లైంట్ లాగా చెప్తాడు హైబ్రిడ్ బాయ్. మీ డాడ్‌కి కంప్లెయింట్ చేసినంత మాత్రాన నన్ను చేసేది ఏమీ లేదులే అని ఆ తండ్రి కొడుకుల దగ్గరకొచ్చి ఎదురుగా కూర్చొని, ఈ పాలు తాగు. స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ కూడా తీసుకోలేదు అంటుంది. మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోనని తెలుసు కదా అంటాడు గుర్రుగా చూస్తూ. ఈ వెధవ వేషాలకి ఏం తక్కువ లేదు అని కోపంగా పాల గ్లాస్ కళ్యాణ్ చేతిలో పెట్టి,
నీ కొడుక్కి పాలు తాగించుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకురా మీ మైతో మిస్తో అలా తిట్లు తింటావు అడుగుతాడు కళ్యాణ్. మైతో మిస్ నన్ను తిడుతుంటే భలే ఉంటుంది డాడ్ ఇహిహి అంటూ పళ్ళు వికిలించి నవ్వుతుంటాడు. కొడుకు నవ్వుతుంటే కళ్యాణ్ కూడా నవ్వుతూ భలే ఉందిరా మీ అమ్మ కొడుకుల గొడవ అంటూ కొడుక్కి పాలు తాగిస్తూ ఉంటాడు. చెర్రీకి పాలు తాగించిన తర్వాత చెర్రీ అడిగిన మ్యాథ్స్ సమ్ సాల్వ్ చేయించి కొడుక్కి ముద్దు పెట్టి హోంవర్క్ అయిపోయింది కదా, ఇక వెళ్ళి ఆడుకో అంటాడు. ఓకే డాడ్ అని చెప్పి చెర్రీ వెళ్ళిపోతాడు. నీకు కాఫీ అంటూ మైథిలి కాస్త కోపంగానే కాఫీ తెచ్చి ఇస్తుంది. కళ్యాణ్ తన కోపం చూస్తూనే కాఫీ అందుకుంటాడు. మైథిలి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చెయ్యి పట్టుకుని ఆపుతాడు. మైథిలి ఆ చెయ్యి వైపు చూసి ఏంటి అని అడుగుతుంది. కళ్యాణ్ చేతిలో ఉన్న కాఫీ పక్కకు పెట్టి తనని ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకొని అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా వాడి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నావేంటి ఎనిమి అని అడుగుతాడు. మరి ఏం చేయమంటావు కళ్యాణ్? వాడికి నేను ఏదైనా చేద్దాము అంటే అస్సలు చేయనివ్వడు. భోజనం తినిపించనివ్వడు, స్నానం చేయించనివ్వడు. ఓ తల్లిగా వాడికి అన్నీ చేయాలని నాకుంటుంది కదా అని తన బాధను చెప్పుకుంటుంది. ఫస్ట్లో చెర్రీ ప్రవర్తనకి ఇప్పుడు చెర్రీ ప్రవర్తనకి తేడా చూసుకో ఎనిమి. అప్పటికి ఇప్పటికి వాడు చాలా మారిపోయాడు. ఇప్పుడు నువ్వు తిడుతుంటే వాడికి కోపం రావడం లేదు. అది ఒక సరదాగా తీసుకొని నిన్ను ఏడిపిస్తున్నాడు అంటాడు కళ్యాణ్ తన నరం చుట్టూ చేతులు వేసి కూర్చోబెట్టుకొని. ఒప్పుకుంటాను కళ్యాణ్, వాడికి నేనంటే బోలెడంత ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమని నా ముందు ప్రదర్శించటం లేదు. అదే నాకు కాస్త బాధగా ఉంది అని అంటుంది. వాడిలో నా మెంటల్ పోలికలు ఉన్నాయని నువ్వు కూడా అంటావు కదా. నేనైనా మొదట్లో నా మనసులో ఉన్న ప్రేమని నీ ముందు ప్రదర్శించానా? లేదు కదా. శాడిస్ లాగానే నేను సాధించుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాడు కూడా అంతే. కానీ త్వరలో వాడు కూడా నాలాగా మారిపోతాడులే. యూ డోంట్ వరీ అంటాడు. నేను అదే చూస్తున్నాను అంటూ టీవీలో ప్లే అవుతున్న మ్యారేజ్ వీడియోని చూస్తూ ఇంకా ఎన్నిసార్లు చూస్తావు మన పెళ్లి వీడియోని అని అడుగుతుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది అంటాడు తన మెడ మీద ముద్దు పెట్టుకుంటూ. ఆ ముద్దులకి తనకి ఏదేదో అవుతుంటే ఇబ్బంది పడుతూ ఈ ముద్దులు తర్వాత పెట్టొచ్చు, ముందు కాఫీ చల్లారిపోతుంది తాగు అంటూ కళ్యాణ్ వడిలో నుంచి లేచి కాఫీ కప్ అందించి కిచెన్లో నాకు కొంచెం పనుంది అది చూసుకుని వస్తాను అని కొంటెగా కళ్యాణ్ తల చెరిపి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ నవ్వుతూ కాఫీ తాగుకుంటూ పెళ్లి వీడియో చూస్తుంటాడు. అప్పుడే మేనేజర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి చెప్పండి మేనేజర్ అంటాడు. మరో 4 రోజుల్లో స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి కదా సార్. మరి ప్రస్తుతం మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మోహన్ గారి బిజినెస్కి షేర్ హోల్డర్గా పెట్టాము. మరి స్టాఫ్కి శాలరీస్ ఎలా సార్ అని అడుగుతాడు మేనేజర్. అంతా ఆలోచించే ఆ అకౌంటెంట్కి మోహన్ వాళ్ళ కంపెనీకి డబ్బు సెండ్ చేయమని చెప్పాను. మైథిలి అకౌంట్లో 2 crores ఉన్నాయి. వాటిని స్టాఫ్కి శాలరీస్గా ఇవ్వచ్చులే, డోంట్ వరీ అంటాడు. ఓ అలా అయితే ఓకే సార్, ఉంటాను అని చెప్పి మేనేజర్ ఫోన్ పెట్టేస్తాడు. కళ్యాణ్ కాఫీ తాగటం పూర్తి చేసి టీవీ ఆఫ్ చేయబోతుండగా పెళ్లి వీడియోలో ఒక దృశ్యం కనిపించి సడన్గా ఆగిపోతాడు. ఆ దృశ్యం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇకపోతే 8 దగ్గర 2 కోట్లు ఉన్నాయనుకొని కళ్యాణ్ మేనేజర్కి మాటిచ్చేశాడు. మైథిలి ఆ 2 కోట్లు కాజేసిన విషయం ఇంకా కళ్యాణ్కి తెలియలేదు. తెలిసిన రోజు ఏమవుతుందో మరి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మంది ఇంకొక ఛానల్ అయిన రైటర్ రేవతి అనే ఛానల్లో మాంగళ్య బంధం అనే సిరీస్ని కూడా ఫాలో అవ్వండి.